ఈసారి ఒక పార్టీ ప్రభావం చూపుతుంది, ఒక పార్టీకే ఫేవర్గా ఉంటుందని అయితే నేను అనుకుంటలేదండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నారు. వాస్తవంగా సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మామూలుగా కూడా ఇప్పుడు వ్యక్తిని చూసి ఓటేస్తారు తప్ప పార్టీని చూసి ఓటేసే అవకాశం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఒకేలా తయారైనవి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, అభివృద్ధిని మరుగున పడేయటం, అభివృద్ధి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పేసి ఆలోచించకుండా ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకోవడం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజానీకం గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి ఏ ఓటర్ అయినా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో వ్యక్తి కెపాసిటీని బట్టి గెలిచే అవకాశం ఉంటుంది తప్ప పార్టీ ప్రభావం ఉండదని నేను అనుకుంటున్నాను. అదంతా జరిగే పని కాదు, అదంతా హాస్యాస్పదం. మాట్లాడే ప్రతి పార్టీ కూడా అలాగే మాట్లాడుతుంది. క్లీన్షిప్ చేసేస్తాం, దాన్ని తుడిచేస్తాం, దీన్ని ఎత్తేస్తాం అంటే అయ్యే పనులు కాదు. ఎవరైనా సరే ఇక్కడ నేను పార్టీ ప్రభావం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటాను. నేను సినిమా వాడిని. తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాను, రాజకీయంగా ఇక్కడ ఏది బాగుంది, ఎలా ఉంది, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఎలా ఉంది, ముందు ప్రభుత్వం ఎలా ఉందని అడుగుతూనే ఉన్నాను. కాబట్టి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వ్యక్తులను బట్టే, వ్యక్తి చరిష్మాను బట్టి వేళ ఎన్నికలు జరుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. పార్టీలను బట్టి అయితే మాత్రం ఎన్నికలు జరగవు. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడే మేము మా సత్తా చూపిస్తాము. ఆఫ్టర్ జరిగిన జూబ్లీ ఎలక్షన్స్ దాన్ని చూసుకుంటే టీఆర్ఎస్ కి అయితే ఎంత చేసినా లాభం లేదు. సో ఇప్పుడు మాత్రం మా సత్తా ఎంటర్ చూపించడానికి రెడీగా ఉన్నాము. టీఆర్ఎస్ మళ్ళీ సవాల్ ఎవరు సత్తా చూపించడానికి అయినా సరే అందరికీ లూప్హోల్స్ ఎక్కువగానే ఉన్నాయి, కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో చేయని పనులు ఉన్నాయి, ఇప్పుడు వీరు చేస్తున్న పనులు చేయని పనులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏదో కొద్దిగా కనిపించవచ్చునేమో తప్ప ఇక్కడ మాత్రం పార్టీల ప్రభావం చాలా తక్కువగానే కనిపిస్తుంది. నా అంచనా ప్రకారం నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు వ్యక్తి మంచివాడా కాదా అని చూసుకునే ఓటరు ఎన్నుకునే అవకాశం ఉంది తప్ప ఒక పార్టీకి అయితే గుత్తాధిపత్యం ఇచ్చేసి గుత్తగా తీసుకెళ్లి ఓట్లేసే అవకాశం కనిపించట్లేదు తెలంగాణలో.